మొన్న ఈ మధ్యన అమెరికా వెళ్ళినప్పుడు నేను చాలా ఉత్తరాన్ని ఉండేటువంటి ఒక రాష్ట్రానికి వెళ్ళాను. దాని పేరు వాషింగ్టన్ అంటారు. చాలా శీతలం ఉంటుంది, చాలా చలి ఉంటుంది, కెనడాకి బార్డర్గా ఉంటుంది అనమాట. ఎక్కువ మంచు ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వెళ్ళాను. వెళ్తే ఎక్కడి నుంచి చూసినా సియాటిల్ అంటారు దాన్ని, మైక్రోసాఫ్ట్ ఉన్న కంపెనీ ఉన్నది అక్కడే. ప్రపంచంలో అతి ధనికుడు బిల్ గేట్స్ జీవించేది కూడా అక్కడే. ఆ ఊరు వెళ్ళానమాట, సియాటిల్ అంటారు. అయితే ఆ ఊర్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఆ ఊరు నుంచి ఎక్కడి నుంచి చూసినా కూడా ఒక కొండ కనబడుతుంది. ఒక కొండ, దాని పేరు సెయింట్ హెలెన్. సెయింట్ హెలెన్ ఆ కొండ పేరు. సెయింట్, దానికి సెయింట్ అని పెట్టారు మరి. మౌంట్ సెయింట్ హెలెన్ అంటారు కొండ. చాలా అందంగా ఉంది. ఆ కొండను చూసి చాలా అందంగా ఉంది, దాని దగ్గరికి వెళ్ళొచ్చా అని అడిగారు. నన్ను తిప్పేటువంటి ఆయన, కారులో తిప్పేటువంటి ఆయన, వెళ్ళొచ్చు అన్నా, కానీ ఆ కొండ గురించి మీకు మాట చెప్పాలన్నాడు. ఏంటి అనంటే, ఆ కొండ 2004లో 57 మందిని చంపేసింది అని అన్నాడు. అదేంటన్నా అన్నాడు. 57 మందిని చంపేసింది. ఆ కొండకి 298 కిలోమీటర్ల దాకా ఏది కూడా బతకనివ్వకుండా చేసింది అని అన్నాడు. అదేంటది అని అన్నా అనంటే, ఆ కొండ వాల్కెనో. మంచు ఉంది పైన, తెల్లగా కనబడుతుంది, చాలా అందంగా కనబడుతుందంటే అదే మాయ. చల్లగా ఉంటుంది, మంచు కనబడుతుంది. ఒకవేళ కనుక ఆ కొండ నువ్వు ఎక్కగలిగితే, ఎక్కడానికి దారులు ఉన్నాయి, ఎక్కగలిగితే పైన ఒక పెద్ద సొరంగం కనబడుతుంది. కింద నుంచి నుప్పులు బయటకు వస్తాయి. అప్పుడప్పుడు నుప్పులు ఎంత దూరం వెళ్తాయి అంటే 200 కిలోమీటర్ల దూరం దాకా వెళ్తాయి నుప్పులు. ఆ నుప్పు రవ్వల అంత దూరం ఇసురుద్ది. దాంట్లోంచి వచ్చేటువంటి లావా వేడిని ఎవడు తట్టుకోలేడు. దానికి అడ్డొచ్చింది దేన్నైనా సరే కరగబెట్టేస్తుంది. అది ఒక లైవ్ వాల్కనో. మళ్ళీ ఎప్పుడు పొంగుద్దో తెలీదు, ఎప్పుడు దాని యొక్క విషవాయువు కక్కుద్దో తెలీదు అని అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ వెళ్ళటానికి భయం వేసింది. మన లైఫ్లో కొంతమంది అలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళు చూడటానికి చాలా మర్యాదగా ఉంటారు, చూడటానికి చాలా మంచి వాళ్ళలాగా ఉంటారు, కానీ వాళ్ళతో కొన్ని మాటలు మాట్లాడేటప్పటికి అర్థమవుద్ది వాళ్ళు విషం అనేసి, వాళ్ళు భయంకరం అనేటువంటిది.